సో హాయ్ డియర్ స్టూడెంట్స్, ఏపీ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి న్యూ సిలబస్లో హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో సో హ్యూమన్ ఐ గురించి మనకు టాపిక్ ఉంది. దాంట్లో డయాగ్రామ్లో దాంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్స్ క్లారిటీగా లేదు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ సిలియరీ మసిల్స్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ఐరిస్, and this outer part is called cornea, and between the lens and cornea ఈ భాగాన్ని ఏమని చెప్తాం అంటే ప్యూపిల్ అని చెప్తాం. సో అండ్ దిస్ ఈజ్ కాల్డ్ aqueous humor, and this is eye lens, and this is suspensory ligaments, and this is retina. మళ్ళా మనము ప్యూపిల్ అనేటువంటి దాన్ని ఎక్కడ గమనించవచ్చు డైరెక్ట్గా కంట్లో అంటే, సో మీరు ఈ భాగాన్ని, సో ఈ బ్లాక్ స్పాట్ ఉంది కదా, దీన్ని మనం ఏమని చెప్తాం అంటే ప్యూపిల్ అని చెప్తాం. ఇది ప్యూపిల్. సో మీరు ఇక్కడ కూడా క్లియర్గా గమనించవచ్చు. ఇట్ ఈస్ అ ప్యూపిల్ అండ్ దిస్ పార్ట్ ఈస్ ఐరిస్ అనమాట. సో ప్యూపిల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటిది ఏంటంటే ఇది ఐరిస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఐరిస్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఐరిస్ అంటే ఇట్ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ అనేటువంటి క్వశ్చన్ మనం ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో దీన్ని ఈ బ్లాక్ స్పాట్ను నల్లగా ఉన్నటువంటి గుడ్డును ఏమని చెప్తామంటే ప్యూపిల్ అని చెప్తాం. ఇది చిన్నదిగానే ఉంటుంది, సైజు పెద్దదిగానే ఉంటుంది. ఎప్పుడు చిన్నదిగా ఉంటుంది, ఎప్పుడు పెద్దదిగా ఉంటుంది అనేది మనము తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో హాయ్ డియర్ స్టూడెంట్స్, ఏపీ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్లో హ్యూమన్ ఐకి సంబంధించి సో జనరల్గా డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో జనరల్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రూపంలో అడగవచ్చు. సో హ్యూమన్ ఐకి సంబంధించిన క్వశ్చన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కెన్ బీ కాల్డ్ యాజ్ ఎ స్క్రీన్. సో హ్యూమన్ ఐలో ఏ పార్ట్ను మనం స్క్రీన్ ఏర్పంటామంటే రెటీనా అంటాం. సో రెటీనా పైన ఇమేజ్ ఏర్పడుతుంది. వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద హ్యూమన్ ఐ అంటే రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో రెటీనా అనేది ఒక స్క్రీన్గా పనిచేస్తుంది. ఆ స్క్రీన్ పైన మనం చూసే ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఏర్పడుతుంది. ఆ ఇమేజ్ రియల్ ఇమేజ్ అనమాట. సో త్రూ విచ్ పార్ట్ ఆఫ్ ఐ లైట్ ఎంటర్స్ ద ఐ అన్నాడు. సో ఏ పార్ట్ ఆఫ్ ద ఐ ద్వారా లైట్ అనేది మన కంటిలోకి ప్రవేశిస్తుంది అంటే కార్నియా అని చెప్తాం. మనం డయాగ్రామ్లో చూద్దాం మళ్ళీ క్లియర్గా. కార్నియా అంటే ఏంటి, పీపుల్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఐబాల్. సో ఐబాల్ యొక్క ఆకారం ఏంటి అంటే స్పెరికల్ షేప్, గుండ్రంగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ఐబాల్ అన్నాడు. సో డయామీటర్ ఆఫ్ ఐబాల్ సైజ్ అనమాట. ఎంత అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 2.3 centimeters, which is composed of fibrous jelly like a material in the human eye. సో ఏ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ వచ్చేసి జెల్లీ లైక్ అ మెటీరియల్తో, లిక్విడ్ ఫైబరస్ జెల్లీ లైక్ అ మెటీరియల్తో తయారైంది అంటే ఐ లెన్స్ అని చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేచర్ ఆఫ్ ఐ లెన్స్ వచ్చేసి కాన్వెక్స్ నేచర్ అని చెప్పొచ్చు. విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ పీపుల్. సైజ్ ఆఫ్ ద పీపుల్ను కంట్రోల్ చేసేటువంటిది హ్యూమన్ ఐలో ఏ పార్ట్ అంటే ఐరిస్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ. సో ఇక్కడ విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ పీపుల్ అంటే ఐరిస్ అని చెప్తాం. విచ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఎంటరింగ్, సో అమౌంట్ ఆఫ్ లైట్ ఐ అంటే పీపుల్ అని చెప్తాం. సో ఇక మనము కంటిలోకి ప్రవేశించేటువంటి లైట్ను, అమౌంట్ ఆఫ్ లైట్ను కంట్రోల్ చేసేది ఆటోమేటిక్గా ఏంటి అని చెప్తే పీపుల్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇవి క్వశ్చన్స్. మనము హ్యూమన్ ఐకి స్ట్రక్చర్లో సంబంధించి పీపుల్ అంటే ఏంటి, కార్నియా ఎక్కడుంటుంది క్లియర్గా మన స్టేట్ సిలబస్లో సరిగా క్లారిటీగా కనపడదు. ఇంకొక డయాగ్రామ్లో మనం చూసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత వీడియోలో.